హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీని. అరుణాచలం ట్రిప్లో భాగంగా ఈ రోజు మన ప్రయాణం గూడూరు జంక్షన్ నుండి తిరుపతి వరకు అయితే ప్రయాణం అయితే చేస్తున్నాను. ఈ చిన్న ట్రైన్ జర్నీలో మనం ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేసి మనం సులభంగా చేరుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ప్రజెంట్ గూడూరు అయితే మనం 7:30 అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. గూడూరు జంక్షన్ రైలు స్టేషన్ అయితే మనకు ఇక్కడ నుంచి తిరుపతికి చాలా కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ మన ప్లాట్ఫారం 4లో అయితే రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మనకు ఎక్కే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో మనం వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ద్వారా చెక్ చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళి ఈజీగా అయితే మనం జర్నీ అయితే చేయవచ్చు. సో దానికోసం మీరు తప్పనిసరిగా వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ అయితే యూజ్ అయితే చేయండి. ప్రజెంట్ మనం జనరల్లో ప్రయాణం అయితే చేస్తున్నాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది అండి. ప్రజెంట్ మనం ఎక్కిన ట్రైన్ వచ్చేసి 12762 అండి. ఇది తిరుపతి SF ఎక్స్ప్రెస్ అండి. మనం గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళే జర్నీలో 2 hours 30 minutes అయితే జర్నీ టైం అయితే ఉంటుంది. అలాగే డిస్టెన్స్ చూసినట్లయితే 93 kilometers అయితే ఉంది. మనకు గూడూరు నుంచి తిరుపతి జనరల్ టికెట్ ప్రైస్ 70 రూపీస్ అండి. సో ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ SF ఎక్స్ప్రెస్ అండి. ఇది వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. దీని ట్రైన్ నెంబర్ చూసినట్లయితే 12762. మనకు మార్నింగ్ 8 to 7:30 ఆ టైంకి వెళ్ళా గూడూరులో అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం తిరుపతిలో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం అరుణాచలం అయితే వెళ్ళవచ్చు. అలాగే మనకు UTS యాప్ ఒకటి యూజ్ అవుతూ ఉంటుంది. సో మనం జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే రైల్వే ట్రాక్ 10 meters డిస్టెన్స్లో దూరంగా వెళ్ళి మనం UTS యాప్ ద్వారా మన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ప్రజెంట్ మీరు చూస్తున్న స్టేషన్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ అండి. మన కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ మన ప్లాట్ఫారం 4లో అయితే రైలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మనకు ఎక్కే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో మనం వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ద్వారా చెక్ చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళి ఈజీగా అయితే మనం జర్నీ అయితే చేయవచ్చు. సో దానికోసం మీరు తప్పనిసరిగా వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ అయితే యూజ్ అయితే చేయండి. మనకు రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకు విష్ణు నివాసం బిల్డింగ్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా ప్రెస్ అప్ అవ్వాలనుకుంటే అక్కడ ప్రెస్ అప్ అవి, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా మనకు ఫ్రీగా అయితే శ్రీవారి ప్రసాదం అయితే పెడతారండి. మనం ప్రసాదం తీసుకుని మరలా ఇక్కడి నుంచి మనం అరుణాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ప్రెస్ అప్ అవ్వడానికి నేను విష్ణు నివాసం బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.